మీ హృదయకాఠిన్యమును వీడి ఈ రోజే ఆయన చెంతకు రండి. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీకు శాంతి కలుగును గాక. తపస్సు కాల ప్రారంభము. విభూది బుధవారం. మొదటి పఠనము. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12-18 వరకు వచనములు. ప్రభువు ఇట్లనుచున్నారు, ఇప్పటికైనను మీరు పూర్ణహృదయముతో నా చెంతకు మరలిరండి. ఉపవాసముతోను సంతాపముతోను ఏడ్పులతోను నా వద్దకు తిరిగిరండి. మీ బట్టలు చించుకొనుట చాలదు. మీ హృదయములను శుద్ధి చేసికొనుడు. మీ ప్రభువు చెంతకు తిరిగిరండి. ఆయన కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకొన్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయును. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు సమృద్ధి దీవెనలనీయవచ్చునేమో. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము ద్రాక్షాసారాయమును అర్పించుడి. సియోను కొండపై బాకానూదుడు. ఉపవాసము చేయవలెనని ప్రజలకు ఆజ్ఞాపించుడు. వారిని సమావేశపరపుడు. పవిత్ర ఆలయము చెంతకు జనులను ప్రోగుచేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటిబిడ్డలను కూడా కొనిరండు. నూత్నముగా పెండ్లియాడిన దంపతులు కూడా తమ గృహములను వీడిరావలెను. యాజకులు బలిపీఠమునకును మంటపమునకును మధ్య శోకించుచు, ప్రభు, నీ ప్రజలపై దయచూపుము. అన్యజాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు, మమ్ము చిన్నచూపు చూచి ఎగతాళి చేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. మీ ప్రభువు ప్రజల మనవిని ఆలకించి తన దేశముపై ఆదరము చూపును. తన ప్రజలను కరుణించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1-15 వచనములు. అందరూ, ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై కృపజూపుము. ప్రభు, మీ దృఢమైన ప్రేమతో మమ్ము కరుణింపుము. మీ అనంత కరుణతో మా పాపములను తుడిచివేయుము. మా దోషముల నుండి మమ్ము పూర్తిగా కడిగివేయుము. మా పాపముల నుండి మమ్ము శుద్ధి చేయుము. అందరూ, ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై కృపజూపుము. మా అపరాధములు మాకు తెలిసినవి. మేము ఎల్లప్పుడూ మా అపరాధములను జ్ఞప్తికి తెచ్చుకొనుచునేయుందుము. కేవలము మీకే ద్రోహముగా మేము పాపము చేసితిమి. మీకు వ్యతిరేకమైన దుష్కార్యములను చేసితిమి. అందరూ, ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై కృపజూపుము. ప్రభు, మాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును దృఢమునైన మనస్సును మాలో నెలకొల్పుము. మమ్ము మీ సన్నిధి నుండి వేరు చేయకుము. మీ పరిశుద్ధాత్మను మా నుండి తీసివేయకుము. అందరూ, ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై కృపజూపుము. మీ రక్షణానందమును మాకు మరల దయచేయుము. విధేయాత్మకమైన హృదయము మాకు ప్రసాదింపుము. ప్రభు, మిమ్ము స్తుతించుటకై మీరు మా పెదవులకు విముక్తిని ప్రసాదించుడి. అందరూ, ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై కృపజూపుము. రెండవ పఠనము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. పునీత పౌలుగారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనము నుండి 6వ అధ్యాయము 2వ వచనము వరకు. కనుక సహోదరులారా, మేము క్రీస్తు రాయబారులమై క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇక్కడికి వచ్చితిమి. దేవుడే మా ద్వారా మీకు ఉద్బోధించుచున్నాడు. కావున దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కాని దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అటుల చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటపనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలయన అనుకూల సమయమున నేను నీ ప్రార్థన ఆలకించదను, రక్షణ దినమున నీకు తోడ్పడెదను అని దేవుడు చెప్పుచున్నాడు గదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేష పఠనము. రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును బాహాటముగా ఒస్గును. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మనుష్యుల కంటబడులాగున వారి ఎదుట మీరు మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్తపడుడు. లేని ఎడల
పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళాలతో చేయవలదు. అట్టివారు అందుకు తగిన ఫలమును పొందెదరు అని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడిచేయి చేయునది నీ ఎడమచేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుటకు ఇష్టపడు వారికి తగిన ఫలము లభించునని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసికొని అదృశ్యుడయున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము వస్గును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో నుండకుడు. తమ ఉపవాసము పరులకంట పడుటకై విచారవదనములతో ఉండు వారికి తగిన ప్రతిఫలము లభించునని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అప్పుడు అదృశ్యుడయున్న నీ తండ్రియే కాని మరెవ్వరునూ నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లైన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును బాహాటముగా వస్గును. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఆమెన్. ప్రార్థించుదము. ప్రభు, గడచిన కాలమంతా మా కుటుంబాలని సురక్షితముగా కాచినందుకు స్తుతులు స్తోత్రములు. మిమ్ము మా పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో ప్రేమించుటకు యుక్తమగు భక్తిని ప్రసాదించమని వేడుకొనుచున్నాము. మీ దివ్యనామము ఎడల భయభక్తులు ఎల్లప్పుడూ కలిగియుండునట్లు కృపచూపుడు. మాకు కలిగిన ఈ 40 రోజుల శ్రమకాల అవకాశమునకు మీకు వందనములు తండ్రి. మా ఈ అనుకూల సమయంలో మాకు సహాయముగా ఉండి మా హృదయ కాఠిన్యమును తొలగించి మీ రక్షణ భాగ్యమును పొంది మీ ప్రేమలో సేవలో జీవించులాగున కృపచూపండి ప్రభు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యగ్రంథ పఠనముల ద్వారా మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండును గాక. ఆమెన్.